తనను మనము స్మరించుకుంటున్నామంటే తన లోపలున్న వీరత్వము, చైతన్యము, పట్టుదల మరియు ఎదిరించే స్థైర్యము, ధైర్యము. మహిళ దగ్గర ఉన్న శక్తి ఒకసారి చూపిస్తే తను ఇంటికి ఎవరైనా దౌర్జన్యం చేయడానికి వస్తే కొంగు మెలేసి చెక్కిందంటే ఆమెకున్న శక్తి 5 పెరిగి వాళ్ళని ఎదిరించేది. సో ఆ విధంగా పోరాడిన మహావీర వనిత మన చాకలి ఐలమ్మ. ఎట్లా పోరాడాలి అని తన పక్కనున్న వాళ్ళందరినీ సమకూర్చుకొని, అక్క రండి మీకు అన్యాయం అవుతుంది, మీకు అన్యాయం అవుతుందని ఒక 20 మందిని, 60 మందిని, 30 మందిని ఇట్లా తయారు చేసింది. ఆ రోజులలో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తూ అందులో భాగంగా ఎవరు ఎదురొచ్చినా వాళ్ళను ఫుట్బాల్ ఆడినట్టు ఆడింది. ఇప్పుడు మన పేరులో ఫుట్బాల్, అప్పుడు అట్లా కాకుండా తన వీరత్వంతో అసలు ఏ విధంగా పోరాడిందంటే అక్కడ చూడండి, రోకలి బండతో కొడితే తలకాయలు దెబ్బకు పగిలిపోతాయి. అంతేకాకుండా కారం చల్లటం ఈ విధంగా చేసింది. ఆ రోజులలో కారం ఉండే, ఇప్పుడు అన్ని స్ప్రేలు వచ్చినాయి, చల్లుతున్నారు. పిల్లలు కాలేజీలకు పోతుంటే ఎవరైనా ఏమన్నా అంటే మీరు చల్లుకోవచ్చు అని చెప్తున్నారు, చల్లొచ్చు కూడా. కాబట్టి ఆ వీరత్వాన్ని మీ లోపల పెంచుకోండి.